చంచలమ్మ ఊర్లో జనం మొత్తం రచ్చబండ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో విజయమ్మ వాళ్ళ ఆయన్ని తీసుకొని అక్కడికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఆదినారాయణ్‌ని కొట్టడం సింధూర నా కళ్ళారా నేను చూశాను. కాబట్టి తనకి శిక్ష విధించాల్సి ఉంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అది ఆ పవిత్రమైన గుడిలో ఆదినారాయణ రక్తం కళ్ళ చూసింది కాబట్టి ఎలాగైనా సరే సింధూరకి శిక్ష విధించాల్సిందే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి, సింధూర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ఆదినారాయణ, విజయమ్మ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఆ సింధూరాకి శిక్ష ఏంటంటే 25 కొరడా దెబ్బలు, అలాగే 3 రాత్రులు 3 పగలు ఆ గుడిలోనే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర, చంటి, కేశవ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చాలా బాధపడుతూ అవును 25 కొరడా దెబ్బలు, 3 రాత్రులు 3 పగలు ఆ గుడిలోనే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం సరే నాకు సమ్మతమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ ఒక కొరడాని తీసుకొని వచ్చి చంచలమ్మకు ఇస్తూ ఉంటుంది. ఇదిగో చంచలమ్మ తీసుకో కొరడాని, నువ్వే కొట్టాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఆ కొరడాని తీసుకొని సింధూర దగ్గరకు చాలా బాధపడుతూ వస్తూ అక్కడ ఉన్న సింధూరాని కొరడా దెబ్బలు కొడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ అది చూసిన చంచలమ్మ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి తట్టుకోలేక చంటి సింధూర ముందుకు వచ్చి అమ్మగారు ఆగండి, ఈ శిక్షను నేను విధించుకుంటాను, ఈ శిక్ష నాకు వేయండి, అమ్మాయి గారిని వదిలిపెట్టేయండి, మీకు దండం పెడతాను అని చెప్పేసి అయితే ప్రాధేయపడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ, సింధూర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం అవును నాకు విధించండి ఈ శిక్షని అని చెప్పేసి అయితే అంటూ